రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు. హిందీ ఆర్ ఇంగ్లీష్, హిందీలో కావాలా ఇంగ్లీష్లో కావాలా అని అడుగుతున్నారు. హిందీ, దే ఆర్ డిమాండింగ్ హిందీ. And this Hindi speech will be translated in Tamil. నేను హిందీలో మాట్లాడుతున్న ఈ స్పీచ్ తమిళ్లో మనకు ట్రాన్స్లేట్ చేస్తారు. ఇక్కడ మనము తెలుగు ట్రాన్స్లేషన్ అనువాదం విందాము. The visionary spiritual guru and guide Param Shraddheya Sadguruji, దార్శనికులు, మార్గదర్శకులు, పరమ శ్రద్ధేయ సద్గురు గారు, ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి శ్రీ ఎల్ మురుగన్, పాండిచ్చేరి హోమ్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇంకా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చిన ఎందరో ప్రముఖులకు, ఇంకా ఇక్కడ ఉన్న భక్తులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ముందర ఇక్కడున్న భక్తులందరూ వారి చేతులను పైకెత్తి నాతో పాటు ఇలా అనండి: ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. எல்லாருக்கும் என் அன்பான வணக்கங்கள். On this sacred occasion of Mahashivratri, మహాశివరాత్రి మహాపర్వదినాన మీ అందరి మధ్య ఉండటం నా జీవితంలో ఒక విశిష్ట ఆధ్యాత్మిక అనుభవం. ముందుగా నేను ఆదియోగి శివునికి ప్రణమిల్లుతున్నాను. ఇక ఇక్కడున్న భక్తులందరికీ వందనాలు. మిత్రులారా, శివుడు ఆది, అనాది, ఆయన అనంతం, అఖండం, ఆయన దుఃఖరహితుడు. శివుడు సత్యం. ఏదైతే సత్యమో అదంతా శివమే. ఈ వెల్లెన్గిరి కొండలు శివునికి నివాసమని ప్రతీతి. వీటిని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. ఇక్కడికి రావడం ఆధ్యాత్మిక శాంతి, ఆనందం కలిగిస్తాయి. గొప్ప కవి, మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో ఏమన్నారంటే, దుష్యంతుడు ఆయన రథంపై వెళ్తూ ఒకానొక ప్రదేశానికి చేరుకుంటారు. అది ప్రకృతి పరంగా ఎంతో అందంగా ఉంటుంది, ఒక దివ్యమైన ప్రదేశం. అప్పుడు ఆయన తన సారథితో ఇలా అంటాడు: ఓ సారథి, ఎవరు చెప్పకపోయినా ఇది ఒక తపోవనం అని అర్థమవుతోంది. ఇక్కడ ఎవరో కఠోర తపస్సు చేసిన ముని నివాసం ఇది అని. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అలాంటి దివ్యత్వాన్ని నేను ఇక్కడ అనుభూతి చెందుతున్నాను. నాకు ఇక్కడ ఎవరూ చెప్పకుండానే అర్థమవుతోంది ఈ ప్రాంతం అంతా మహాదేవుని అనుగ్రహం పొందిందని. ఇది నిజంగానే ఒక మహాముని తపోక్షేత్రంలాగా నాకు అనిపిస్తోంది. మిత్రులారా, నేను కాశీ ప్రాంతం నుండి వచ్చాను. అది స్వయంగా దేవాది దేవుడైన మహాదేవుని నగరం.
in the presence of Adiyogi, ఆదియోగి సన్నిధిలో ఈ పవిత్ర ప్రదేశానికి మహాదేవుడి భక్తుడిగా రావడం the connection between Kashi and Tamil Nadu is నాకు also very, ధన్యుణ్ణి very అని ancient. అనిపిస్తోంది. On one hand, Kashi is among కాశీ the oldest తమిళనాడుకి living మధ్య ఉన్న cities in the అనుబంధం world. And on ఎంతో the other hand, ప్రాచీనమైనది. Tamil ఒకవైపు culture కాశీ is counted ప్రపంచంలోనే among the most పురాతన ancient నగరం అయితే cultures of the మరోవైపు world. తమిళ సంస్కృతి కూడా ప్రపంచ పురాతన language, సంస్కృతుల్లో ఒకటి. Culture and the cuisine, భాష, Tamil Nadu సంస్కృతి, is deeply rich and ఇక rooted in రుచులు, history. వీటన్నిటిలో For me, కూడా తమిళనాడు Coming to the sacred land of Tamil ఎంతో Nadu గొప్పది, feels పురాతనమైనది. like a blessing. ఈ I had గడ్డపై not come here ఉండడం as a నాకు guest, ఒక ఆశీర్వాదంలా but as a అనిపిస్తోంది. seeker, as నేను a ఇక్కడికి ఒక spiritual అతిథిగా person. రాలేదు, నేను Friends, ఒక ఆధ్యాత్మిక on the occasion అన్వేషకుడిగా of వచ్చాను. Mahashivratri, మిత్రులారా, the entire మహాశివరాత్రి nation of India is echoing ఈ రోజు with the chant of భారతదేశమంతా Har Har Mahadev. హర హర మహాదేవ నినాదంతో మారుమోగిపోతోంది. From the hills of కాశ్మీర్ Arunachal నుండి to the కన్యాకుమారి land of వరకు, Gujarat, అరుణాచల్ Shiva కొండల నుండి lives గుజరాత్ in the వరకు consciousness of every person. శివుడు ప్రతి Under the guidance భారతీయుడి of the చైతన్యంలోనూ ఉన్నాడు. Mahashivratri celebration సద్గురు నేతృత్వంలో at Isha Yoga Center ఈ has ఈషా యోగా become an కేంద్రంలో జరుగుతున్న international మహాశివరాత్రి spiritual వేడుకలు celebration. నేడు అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పండుగగా మారాయి. This is no ordinary achievement. ఇదేమీ This is సామాన్యమైన no విజయం కాదు. ordinary achievement. It is ఇది a renewed భారతీయ proclamation of India's సంస్కృతిని cultural renaissance. పునరుజ్జీవనం There was a time when చేసేది. India was known as the Vishwaguru. The teacher of the భారతదేశాన్ని world. ప్రాచీన The కాలంలో foundation of that విశ్వగురువుగా greatness was not just పేరు geography. పిలిచేవారు. It was philosophy, ఇక్కడ spirituality, and కేవలం universal wisdom. భౌగోళిక And తత్వం, Shiva is the most ancient and the most expensive ఆధ్యాత్మికత symbol అన్నీ of that ఇక్కడ ఉండేవి. wisdom. శివుడు The ఈ knowledge పురాతనమైన given to us by our విశాలమైన ancient జ్ఞానానికి traditions చిహ్నం. is not limited మన to books. ప్రాచీన సాంప్రదాయం It is a అందించిన living, జ్ఞానం breathing పుస్తకాలకు science. పరిమితమైనది And Shiva కాదు, stands at అది the very ఒక center of సజీవ this tradition. విజ్ఞానం. ఈ సాంప్రదాయానికి has no శివుడే single మూలం. Yet, శివునికి he is the రూపం లేదు, source కానీ of all forms. ఆయనే అన్ని And రూపాలకు when ఆధారం. nothing existed, Shiva was ఏమీ there. లేనప్పుడు కూడా And శివుడు when ఉన్నాడు, nothing remains, ఏమీ Shiva మిగలనప్పుడు will కూడా still శివుడు be. ఉంటాడు. This very concept is the greatest ఈ భావనే strength of మన our సంస్కృతికి బలమైన పునాదుల్లో ఒకటి. culture. The Mahashivratri మిత్రులారా, that we are celebrating is the sacred నేడు festival of the మనం union of జరుపుకుంటున్న Shiva మహాశివరాత్రి and Shakti. శివశక్తుల పవిత్ర సంగమ Carries వేడుక. the message that without Shakti, Shiva is శక్తి incomplete. లేకుండా And without శివుడు Shiva, అసంపూర్ణం, Shakti is శివుడు no లేకుండా direction. శక్తి With this అసంపూర్ణం very philosophy, అనే గొప్ప India సందేశం envisioned the form of Ardha ఈ Narishwar. రాత్రి మనకు అందిస్తోంది. Friends, ఈ if we దృష్టితోనే look at the భారతదేశంలో అర్ధనారీశ్వర రూపాన్ని situated in దర్శించింది. these very premises, we see a powerful symbol ఈ of ప్రాంగణంలో stability and ధ్యానలింగాన్ని creation combined. చూస్తే ఆ నిశ్చలత్వానికి, సృష్టికి రెండింటికి చిహ్నమని అర్థమవుతోంది. ఇక్కడున్న లింగ భైరవి అమ్మవారు జీవకళతో ఉన్న శక్తి సంప్రదాయానికి This ప్రతీక. tradition has been articulated in modern times by సద్గురు Sadhguru ఈ is ప్రాచీన truly సాంప్రదాయాన్ని remarkable. ఆధునిక కాలానికి తగ్గట్టుగా It demonstrates ఇంత that స్పష్టంగా Indian philosophy అందించడం is not నిజంగా ఒక static. అద్భుతం. It is a living, భారతీయ తత్వం conscious అనేది and the dynamic ఎక్కడో philosophy. ఆగిపోయిన సిద్ధాంతం కాదు, In today's అది time, నిరంతరం ప్రవహించే when ఒక humanity is జీవతత్వం. going through stress, anxiety, నేటి ప్రపంచంలో and inner మానవాళి అంతా restlessness, అశాంతి, the ఒత్తిడిలో relevance of Lord Shiva ఉన్న ఈ becomes సమయంలో even deeper. శివుడి ప్రాముఖ్యత Shiva is a living మరింతగా possibility, పెరుగుతోంది. a possibility that shows శివుడు us how to ఒక maintain సజీవ balance రూపం. even amidst ఈయన chaos. సమతుల్యతకు Friends, our నిదర్శనం. sages never confined Shiva to a ఎన్నో single mode. వైరుధ్యాల మధ్య కూడా సమతుల్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయన మనకు He is the నేర్పుతారు. destroyer. And beyond that, మన the మహర్షులు signal of ultimate stillness. శివుణ్ణి This is why Shiva remains as relevant for modern humans as he ఈనాటి was in ancient times. ఆయన పురాతనమైన వారికి If ఎంత we observe సందర్భోచితులో ఈనాడు కూడా we will అంతే realize that సందర్భోచితులు. life doesn't operate at extremes. It always flows as a శివుడు balance between ఎప్పుడు creation and destruction. సృష్టికి లయకు Shiva is మధ్య the నడుస్తూ embodiment ఉంటుంది. of this very balance. శివుడు ఈ సృష్టి On లయలకు one hand,
ఒక సజీవ రూపం. absorbed in deep meditation. ఒకవైపు On the other, ఆయన సమాధి he స్థితిలో performs ఉంటారు, the tandava. మరోవైపు In other ఆయన words, he తాండవం symbolizes చేస్తారు. complete inner peace and at the అంటే same time ఆయన ఒక action పక్క and transformation. సంపూర్ణ అంతర్ముఖ Today, శాంతికి human చిహ్నం, beings either remain మరో constantly పక్క entangled పరివర్తనకు కూడా in ప్రతీక. the compulsions of action, ఈనాటి మనుషులు or they నిరంతరం sink into inertia. ఎన్నో రకాల సంకెళ్లలో Shiva చిక్కుకుంటున్నారు, teaches us ఒక జడత్వంలో when to నిండిపోతున్నారు. when to move forward. శివుడు మనకు ఎప్పుడు And కదలాలి, ఎప్పుడు equally పని చేయాలో నేర్పుతారు. importantly, while moving, when to అంతే pause, when to ప్రముఖంగా become still. ఎప్పుడు నిశ్చలంగా Awareness of ఉండాలి, what is ఎప్పుడు most పని needed చేయాలి today. అని చెబుతారు. Sadhguru ఈ has ఎరుక brought మనకు this ఈ very రోజు essence of Lord ఎంతగానో Shiva అవసరం. before humanity. సద్గురు He has ఆ presented శివతత్వాన్ని spirituality మానవాళికి to the అందించారు. world as a science. ఆధ్యాత్మికతను He has ఒక విజ్ఞాన demonstrated that శాస్త్రంగా spirituality is a ప్రపంచానికి science పరిచయం that చేశారు. makes life more effective జీవితాన్ని and మరింత more ప్రభావవంతంగా సమతుల్యంగా మార్చుకునే శాస్త్రమే ఆధ్యాత్మికత అని నిరూపించారు. నేటి కాలంలో సమాజం బాహ్య విషయాలపై దృష్టి పెడుతోంది, అంతర్ముఖ ఆనందాన్ని విస్మరిస్తోంది. ఇలాంటి సమయాల్లో ఆధ్యాత్మికత సమాజానికి ఒక వరం. నేడు సమాజానికి కావలసింది ప్రతి ఒక్కరూ తమ అవకాశాన్ని పూర్తిగా గుర్తించడమే. ఎవరైతే వారి అంతర్ముఖ శక్తిని తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు కేవలం వ్యక్తిగత విజయానికే కాకుండా సమాజానికి, దేశానికి ఒక విలువైన సంపదగా మారతారు. మిత్రులారా, రక్షణ మంత్రిగా నేను ఈ వాస్తవాన్ని తరచూ గమనిస్తూ ఉంటాను. సాధారణంగా దేశ భద్రత అంటే ఆయుధాలు, సాంకేతికత, సైనిక బలం అనుకుంటారు. ఇవన్నీ ముఖ్యమే, కానీ మీరు లోతుగా చూస్తే అసలైన భద్రత అనేది బాహ్యమైన శక్తి వల్ల రాదు. నిజమైన భద్రత జాతీయ చైతన్యం నుండే పుడుతుంది. మిత్రులారా, భయంతో ఉన్న సమాజం ఎప్పటికీ సురక్షితం కాదు. నిర్భయమైన సమాజమే బలమైన దేశాన్ని నిర్మించగలదు. ఈ నిర్భయత్వం కేవలం శారీరక బలం నుండి రాదు, అది అంతర్గత ఆధ్యాత్మిక శక్తి నుండి వస్తుంది. శివుడు రక్షకుడు, అలానే లయకారకుడు కూడా. ఈనాడు మన సైన్యం కూడా అదే విధంగా నిర్భయత్వం, సంయమనం అనే రెండు లక్షణాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఒకవైపు వాళ్ళు శివతత్వం చూపిస్తూ మనకు ఎంతో అవసరమైన పరిస్థితుల్లో రక్షణ కల్పిస్తారు. అదే సమయంలో వాళ్ళు రుద్రుడికి మళ్ళీ ఆపరేషన్ సింధూర్ వంటివి విజయవంతంగా చేస్తారు. మన సైనికుల్లో ఉన్న ఈ స్ఫూర్తి మన సంస్కృతి నుండి, సాక్షాత్తు ఆ శివుడి నుండే వచ్చింది. ఈరోజు ఈషా ఫౌండేషన్ ద్వారా మొట్టమొదటిసారిగా భవ్య భారత్ భూషణ్ అవార్డులు ప్రారంభమైనాయి. ఇది సమాజానికి విశేష కృషి చేసిన వ్యక్తులను ఇక్కడ మనం గౌరవించుకుంటున్నాం. ఎన్నో రంగాల్లో సైన్స్, టెక్నాలజీ, కళలు, చరిత్ర, సంస్కృతి, ఇంకా క్రీడలు, ఇటువంటి రంగాల్లో ప్రతిభకు ఈ అవార్డులు గుర్తింపు. వివిధ రంగాల ప్రముఖులతో పాటు మనము మన సైన్యంలో 3 విభాగాలను కూడా గౌరవించాము. వీరు ఆపరేషన్ సింధూర్ విజయంలో పాలుపంచుకున్నవారు. వెస్టర్న్ ఎయిర్ కమాండ్, ఆర్మీ సదర్న్ కమాండ్, ఇంకా వెస్టర్న్ నేవల్ కమాండ్. వ్యక్తిగతంగా ఇది నాకు ఎంతో సగర్వంగా, ఆనందంగా అనిపించింది. దేశ శౌర్యానికి ఆధ్యాత్మిక ప్రపంచం అందిస్తున్న నివాళి ఇది. శివక్షేత్రంలోనే ఇది సాధ్యం. అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా, truly fortunate that India's greatest strength మన దేశపు గొప్ప బలం ఇక్కడి సంస్కృతి, ఐక్యత, ఆధ్యాత్మికతలోనే ఉంది. మన ప్రభుత్వం ఈ స్ఫూర్తిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడానికి కృషి చేస్తోంది. నేడు భారతదేశం యోగా అనే ఈ అమూల్య కానుకను ప్రపంచానికి కొత్త రూపంలో అందించింది. భారతీయ సంస్కృతిలోని ఆధ్యాత్మికతను ప్రపంచమంతా ఆహ్వానిస్తోంది. ఈషా ఫౌండేషన్ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక వైజ్ఞానిక శైలిలో సులభంగా వివరిస్తోంది. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఈసాకు ఇవాళ కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. ఇన్నర్ ఇంజనీరింగ్, సాధన పాద, ఇంకా శాంభవి మహాముద్ర వంటి కార్యక్రమాలు ఎంతో మందిని ఆధ్యాత్మికంగా తోడ్పాటు అందిస్తున్నాయి. ఒక శాస్త్రీయ పద్ధతిలో మన సంస్కృతిని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇందుకు గాను సద్గురు ఇంకా ఈషా ఫౌండేషన్ మనకు అభినందనీయులు. మిత్రులారా, సంస్కృతి, విజ్ఞానం అనేవి వేరువేరు అనుకుంటారు, కానీ భారతదేశంలో ఇవి రెండు ఒకదానికొకటి తోడుగా ఉన్నాయి. సంస్కృతి అంటే కేవలం ఆచారాల సముదాయం కాదు, అది ఒక జీవన విధానం. మన దేశంలో సూర్యుడు, చంద్రుడు అంటే గ్రహాలు మాత్రమే కాదు, వాటి ద్వారానే మనము పంచాంగము, పండగలు అన్ని రూపొందించుకుంటున్నాము. మన పండుగలు, వాటి సమయాలు ఎంతో చక్కటి గణితం ద్వారా మనము వీటిని తెలుసుకుంటున్నాము. ఈనాడు చంద్రయాన్ వంటివి కేవలం వైజ్ఞానిక విజయాలే కాదు, మన ప్రాచీన విజ్ఞానానికి ఆధునిక రూపాలు. ఇప్పుడు మనం చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఇవన్నీ మనము లాంచ్ చేస్తున్నాం అంటే ఇదంతా మనము గతానికి చెందిన ప్రాచీన విజ్ఞానానికి రూపాన్ని ఇవ్వడమే. మనము శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నామంటే మన వైజ్ఞానిక సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నాము. మీరందరూ శివుని నటరాజు రూపంగా చూసే ఉంటారు. నటరాజు నాట్యం అంటేనే ఈ విశ్వపు లయ, గమనం. అతి గొప్ప శిల్పి అయిన అగస్ట్ రోడిన్ ఏమన్నారంటే, ఈ నటరాజ నాట్యాన్ని ప్రపంచంలోనే అత్యంత లయాత్మక గమనం అని వర్ణించారు. అల్డస్ హాక్లే అనే మేధావి పాశ్చాత్య సంస్కృతిలో ఇటువంటి చిహ్నం లేనే లేదు అని చెప్పారు. ఇది ఆధ్యాత్మికతను, మనస్సును ఎంతో గొప్పగా వివరించిన చిహ్నం అని ఆయన చెప్పారు. భారతీయ మహర్షులు ఎప్పుడో అనుభూతి పరంగా తెలుసుకున్న సత్యాలను నేటి ఆధునిక విజ్ఞానం వాటిని మాటల్లో చెబుతోంది. 20వ శతాబ్దం మొదట్లో ప్రపంచం క్వాంటం ఫిజిక్స్ పై దృష్టి పెట్టినప్పుడు, అంటే పరమాణు లోపలి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, సైంటిస్టులు అణువుల కదలికను గమనించారు. ఆ కణాల గమనం శక్తి, నటరాజ్ గమనం శక్తి నటరాజు నాట్యంతో సరిపోలడం చూస్తే వారు ఎంతో ఆశ్చర్యపోయారు. అంటే ఆధ్యాత్మికత ఇంకా విజ్ఞానం అనేవి ఒకదానికొక పరస్పర విరుద్ధాలు కావని ఇది నిరూపిస్తోంది. రెండు ఒకే పరమసత్యాన్ని వేర్వేరు మార్గాల్లో చూపుతున్నాయి.
tall ఇక్కడ ఉన్న statue of 112 అడుగుల Adiyogi ఆదియోగి symbolizes విగ్రహం the 112 ఆయన methods that Adiyogi himself taught the Sapta Rishis, సప్త ఋషులకు బోధించిన 112 మార్గాలకు ప్రతీక. వీటి ద్వారానే మనిషి తన అత్యున్నత స్థితిని చేరుకోగలడు. వేర్వేరు నదులు వేర్వేరు దిశలుగా ప్రవహించి చివరికి సముద్రంలో కలిసినట్లే మనుషులు ఏ దారిలో వెళ్ళినా చివరికి అదే సత్యానికి చేరుకుంటారు. మిత్రులారా, శివతత్వం చాలా విశాలమైనది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే అది పెద్ద విషయమే. కానీ శివుణ్ణి గొప్పగా ఆరాధించడం అంటే మనం మానవాళికి సేవ చేయడమే. మనము శివతత్వానికి ఎంత చేరువుగా చేరుకుంటామో దాంతోనే ఎన్నో మనము హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు ఇలా అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధి పదంలో సాగుతోంది. అలాగే మన జాతీయ చైతన్యాన్ని పెంచేందుకు పుణ్యక్షేత్రాల పునరుద్ధరణ కూడా మనము చేపట్టాము. ఉజ్జయిని మహాకాల్ కారిడార్ నుండి కాశీ విశ్వనాథ వరకు, సోమనాథ్ అభివృద్ధి నుండి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం వరకు ఇవన్నీ మన సంస్కృతిని ఎంతో బలోపేతం చేస్తున్నాయి. మనము మంత్రంతో ముందుకు వెళ్తున్నాము. మనము నిశ్చలమైన అంకిత భావం చూపిస్తున్నాము. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నాము. ఇప్పుడే ఇక్కడ ఈషా హోమ్ స్కూల్ పిల్లలను కలిసే అవకాశం కూడా నాకు లభించింది. ఇక్కడ ఆ పిల్లలు చూస్తే చాలా సంతోషం వేసింది. వారిని ఆధ్యాత్మికత ఇంకా విజ్ఞానం రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో చూస్తే చాలా సంతోషం అనిపించింది. దేశానికి ఏదో చేయాలనే తపన నాకు వారిలో కనిపించింది. ఇక్కడ విద్యా విధానం పిల్లలను ధ్యానం, సాధనలతో మమేకం చేస్తోంది. వారి క్రమశిక్షణ వల్ల వారికి సమయపాలన, బాధ్యత ఇవన్నీ చిన్నప్పటి నుండే అలవాటు చేస్తున్నాయి. ఈ రోజుల్లో పిల్లలు ఫోన్ల వల్ల వేరే రూపంలో ఉంటున్నారు. అలాంటి ఈ రోజుల్లో ఇక్కడి విద్యార్థులు యోగాకు, వ్యాయామానికి ప్రాముఖ్యత ఇస్తున్నాయి. ఇంకా ట్రెక్కింగ్, హైకింగ్, వాలంటీరింగ్ యాక్టివిటీస్తో వారు ప్రకృతితో కూడా దగ్గరవుతున్నారు. నేను ప్రత్యేకంగా ఈషా ఫౌండేషన్ని అభినందిస్తున్నాను. సమాజ హితం కోసం మీరు చేస్తున్న పనులు స్ఫూర్తిదాయకం. సద్గురు నేతృత్వంలో కావేరీ కాలింగ్, సేవ్ సాయిల్ వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. మీ భావి కార్యకలాపాలకు నా శుభాకాంక్షలు. ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి నాడు మనమంతా కలిసి కూర్చొని చిదానంద రూప శివోహం శివోహం అని ధ్యానిస్తున్నప్పుడు మనము ఒక నిశ్చయానికి రావాలి. అదేంటంటే మనము దేశ ఐక్యత కోసం, సంస్కృతి పునరుజ్జీవనం కోసం మనమంతా కలిసి పనిచేయాలి. ఈ నమ్మకంతో నేను సద్గురుకి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సద్గురుకి ప్రణమిల్లుతూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమః పార్వతీపతే హర హర మహాదేవ. ధన్యవాదాలు. மாண்புமிகு பாதுகாப்புத்துறை அமைச்சர் அவர்கள் ஆற்றிய உரையின்